హిందూ ధర్మం ప్రకారం తల్లిని గౌరవించాలి, రక్షించాలి. అయితే భగవంతుడైన పరశురాముడు తన తల్లిని ఎందుకు నరికేశాడు? ఈ కథ వెనుకున్న రహస్యం ఏమిటి? అగ్ని రేణుకాదేవి పరశురాముడి తల్లిదండ్రులు. గొప్ప తపస్ సంపన్నులు. వేల సంవత్సరాల నుంచి వీరు తపస్సు చేసి శక్తిని పొందారు. ప్రతిరోజు రేణుకాదేవి నదికి వెళ్లేసి అక్కడ ఉండే మట్టితో కుండ తయారు చేసి ఆ పచ్చి కుండను కాల్చకుండానే దానిలో నీళ్లు తీసుకుని జమదగ్నికి తెచ్చిచ్చేది. అదంతా ఆమె పాతివ్రత్య శక్తి వల్లే జరిగింది. అయితే ఒక రోజు ప్రతిరోజు లాగే ఆమె ఒక రోజు నదికి వెళ్ళింది. అక్కడ కొంతమంది గంధర్వులు సరసాలాడుకుంటున్నారు. దాంతో ఆమె మనసు ఒక్క క్షణం దించింది. ఎంత ప్రయత్నించినా ఆమె కుండ తయారు చేయలేకపోయింది. దాంతో ఆలస్యంగా ఇంటికి చేరింది. అంతా దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న జమదగ్నికి చాలా కోపం వచ్చింది. తన నలుగురు కొడుకుని పిలిచి తల్లిని చంపమనగా తల్లిని చంపడం అధర్మం అని వాళ్ళు నిరాకరిస్తారు. దానితో ఐదో కొడుకైన పరశురాముడికి చెప్పగా పరశురాముడికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తల్లిని నరికివేస్తాడు. ఇక్కడ తల్లిని నరికివేశాడు అంటే తల్లి అయిన రేణుకాదేవి మనసుకి ప్రతీక, జమదగ్ని మహర్షి జ్ఞానానికి ప్రతీక, పరశురాముడు దృఢ సంకల్పం. ఈ మూడు కలిస్తేనే ఒక మనిషి ఏ పనిలో అయినా విజయవంతం చేయగలడు. జ్ఞానికి ఎంత జ్ఞానం ఉన్నా తన మనసు చలించిందంటే అతను అజ్ఞాని కిందే లెక్క. అంటే పరశురాముడు చంపింది మనసులోని మోహాన్ని. తిరిగి జమదగ్ని మహర్షి పరశురాముడిని ఏం వరం కావాలి కోరుకో అన్న, నా తల్లిని తిరిగి బ్రతికించండి అని. మనం ఏ పని చేస్తున్నా మనసుని కేంద్రీకరించినప్పుడే మా పనిలో విజయవంతం చేకూరుతుందని పూర్తి కథకు అర్థం. తిరిగి బతికిన రేణుకాదేవి పవిత్రురాలవుతుంది.